వైసీపీ మేనిఫెస్టో ప్రకటన మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 2 సార్లు మేనిఫెస్టో విడుదలను వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం ఉగాది రోజున విడుదల చేస్తామని అనుకున్న ఈ నెల 20కి మార్చినట్లు సమాచారం. వైసీపీ మేనిఫెస్టో ప్రకటన మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, వైసీపీ మేనిఫెస్టో ఆలస్యమయ్యేటట్టుగా కనిపిస్తోంది. దీనికి గల కారణాలేంటి? రోజు మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల ముచ్చటగా మూడోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి గత నెల 15వ తేదీ, ఆ తర్వాత 20వ తేదీ మేనిఫెస్టో ప్రకటిస్తారని చెప్పి కూడా పార్టీ నేతలు ప్రకటన చేశారు. తాజాగా ఉగాది రోజున ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో మేనిఫెస్టో ప్రకటిస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ గత కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా ఆయన రాయలసీమ నుంచి కూడా బస్సు యాత్ర చేస్తూ ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఆగి ఉన్నారు. ప్రస్తుతం ఈరోజు యాత్రకి విరామం ప్రకటించారు. మేనిఫెస్టోకి సంబంధించి ఈరోజు ముఖ్యమైన నాయకులతో అనంతపురం జిల్లాలో జరిగిన, రాయలసీమ జిల్లాలో జరిగిన బస్సు యాత్రతో పాటు మేనిఫెస్టోకి సంబంధించి కూడా నాయకులతో ఆయన దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో రాష్ట్రంలో దాదాపుగా సమస్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వైసీపీ ఎక్కువ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారం చేయడం కలిగింది. దాదాపుగా చూసుకుంటే నిరుద్యోగ యువత, అలాగే రైతు రుణమాఫీ, డోక్రా రుణమాఫీకి సంబంధించి, అలాగే ఉచితమైన బస్సు ప్రయాణం, ఇటీవల తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ఉచిత బస్సుకు సంబంధించి ఈ 4 అంశాలకు సంబంధించి కూడా పార్టీలో చర్చించినట్టు తెలుస్తోంది. అయితే అవి సాధ్యాసాధ్యాలకు సంబంధించి కూడా, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి కొంత ఇబ్బందిపడే అంశాలు ఉన్నట్లు కూడా పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అంటే నానున్న 3-4 రోజుల్లో మేనిఫెస్టోకి సంబంధించి వచ్చే నెల, అంటే ఈ నెల 20వ తేదీ తర్వాత మేనిఫెస్టో విడుదలకు సంబంధించి ప్రకటన చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే మహిళలకు ఉచిత బస్ పాసుకు సంబంధించి కానీ, రైతుల రుణమాఫీ గతంలో కూడా సాధ్యం కాదని చెప్పారు. సో 1,00,000 నుంచి 1,50,000 లోపు చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అభిప్రాయ సేకరణ చేయాలని చెప్పి పార్టీ నాయకులు, కార్యకర్తలకి జగన్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రానున్న వారం 10 రోజుల పాటు గ్రామ స్థాయిలో ప్రజలు ఎటువంటి సమస్యలను అయితే ఫేస్ చేస్తున్నారో, అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి కానీ, డోక్రాకి సంబంధించి కానీ, మహిళ ఉచిత బస్ పాసుకు సంబంధించి కానీ ఏ విధంగా ప్రజల అభిప్రాయం ఉంది అనే దానికి సంబంధించి చర్చించిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న బస్సు యాత్రలో ప్రతి జిల్లాలో కూడా నాయకులు, కార్యకర్తలు, మేధావులు, వృద్ధులతో ఆయన ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ ఉంది, రానున్న రోజుల్లో ఎటువంటి సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తే బాగుంటుంది అనే దానికి సంబంధించి కూడా వారి నుంచి కొన్ని వివరాలు కూడా సేకరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇంకా చాలా జిల్లాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే కేవలం 4 రాయలసీమకు సంబంధించి 4 జిల్లాలే పూర్తయినాయి. ఇంకా దాదాపుగా 20 జిల్లాలకు సంబంధించి బస్సు యాత్ర కొనసాగాల్సిన నేపథ్యంలో కూడా ఇంకా ప్రజల నుంచి ఎటువంటి వినతులు వస్తాయి, ఎటువంటి విజ్ఞాపనలు వస్తాయి, వాటన్నిటిని పరిష్కరించి బస్సు యాత్ర చివరి రోజుగా, లేకపోతే బస్సు యాత్ర ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రోడ్ షో ప్రారంభించబోతున్నారు. బస్సు యాత్ర ముగిసిన తర్వాత రోడ్ షోకు ముందు బస్సు యాత్ర ముగిసే సమయానికి మేనిఫెస్టో ప్రకటనకు సంబంధించి వెలువడే అవకాశాలు అయితే కలుగుతున్నాయి. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ.